హాయ్ ఫ్రెండ్స్, వాట్సాప్ని చాలా రోజుల తర్వాత కాదు, చాలా గంటల తర్వాత ఇప్పుడు దాకా షాప్ కాడ నాకు కాలేజీ బాగాలేదు, అలాగే పిల్లోడికి హెల్త్ బాగాలేదు. తర్వాత మా మేనగోళ్ళ ద్వారా ఇంకో సిచ్యువేషన్ వస్తే వెళ్ళాల్సి వచ్చింది. మా పిల్లోడికి బాగాలేదంటేనే 5 నిమిషాలు నేను తప్పలేదు. మధ్యాహ్నం సిగ్గు లేకుండా చెప్తుంది, ముగ్గురు లేకుండా పిల్లోడు ఎందుకు వచ్చాడండి, పక్కడితో పడుకుంటూ వచ్చాడా? ఇక దాని ఫోటో దీని బ్యాక్ సైడ్ పెడతాను చూడండి. సిగ్గులేని జన్మ ఎందుకండి ఆ జన్మ? ఏదే కష్టపడినా ఎందుకు కష్టపడినా నువ్వు ఎందుకు కష్టపడినా రేపు పొద్దున్న నీకు ఏదో యాక్సిడెంట్ అయిద్ది, ఏ కాలు వచ్చి ఇరిగిపోద్ది, లేకపోతే పిల్లోడికి ఏదైనా అయిద్ది. ఏంటి నీ గొప్ప ఏంటి చెప్పు? భర్త అనేది విలువ, అలాగే భర్తకి భార్య విలువే, కానీ నువ్వు ఆ విలువనే చెడదింకున్నావు. ఆ విలువనే నువ్వు చెడదింకున్నావు. అక్కడెక్కడ లజ్జరే నాకు కామెడీ వస్తుందంటే, 10 రూపాయలు ఐస్ క్రీమ్ తింటే అమ్మ పిల్లలకి పెట్టాలనేసి మనకు అనిపిస్తుంది. అదే 120 రూపాయలు ఐస్ క్రీమ్ తింటే పిల్లలు ఎక్కడ తీసుకుంటారో అనిపిస్తుంది. అంత తేడా ఉంది. ఇది ఏడు తెలుసా, పిల్లలు కావాలంట. ఫస్ట్ చెప్పిన పిల్లలు కావాలంట. పిల్లలు ఎందుకు ఇచ్చారు? అసలు నీ ఇంటి పేరేటి? వాడింటి పేరేటి? సార్, నేను ఆడోళ్ళు, అమ్మ, అక్క, చెల్లి, నాకు అందరూ ఉన్నారు, ఎవరిని కించపరచట్లేదు. ఇలాంటి వాళ్ళని నేను ఇంతకుముందు కూడా చెప్పా, చుట్టుపక్కల కూడా చేరనివ్వద్దు. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా అయింది, మీరు భరిస్తారా భరోసా? నేనే అంటాను, నేనే ఇస్తాను కంప్లైంట్, మీరే చేరనిచ్చారు, మీరే చేర తీసారనేసి. రేపు ఆదివారం ఇగో వైజాగ్ వస్తాను. ఆల్రెడీ చిన్న పని విషయంలో ఉన్నాను. నేనే ఇస్తాను, మీరు భరిస్తారా భరోసా? ఎందుకంటే పక్క నుంచి తీసి మన జీవితాలు పాడు చేసుకోవడం, మనం మనుషులమే కదా. నాకు ఈ టైం దాకా అవసరం లేదు, ఇప్పుడు దాకా నేను కష్టపడే వచ్చిన. అది సింపుల్గా పొద్దున్న కష్టపడడం అంటే ఇటువేనండి. నాకు కాలు బాగాలేదు, పిల్లలోడికి హెల్త్ బాగాలేదు, మా అమ్మకి కాలు బాగాలేదు, ఫీవర్లో, అందరికీ తెలుసు. సింపుల్గా చెప్పేసిందండి. నేను అక్కడ పిల్లల్ని చదివించుకోవద్దా, రెంటలు కట్టుకోవద్దా అనేసి. రెంటలు ఎవడు కట్టుకోమన్నాడు? అక్కడికి వెళ్ళి ఎవడు చదివించుకోమన్నాడు? నువ్వు ఇక్కడికి వస్తే నీ అప్పులో దిగుతారు నిన్ను. నువ్వు పారిపోయినావు, నువ్వు నా ముందు మాట్లాడేటే అలా పోరంబోకు. నీ నెంబర్ నేను ఇచ్చాననుకో, నీకు కోసి కారం పెడతారు ఇక్కడ ప్రతి ఒక్కరును. నేను ఒక్క నిమిషం ఇలా అనుకుంటే చాలు, ఆలోచిస్తున్నా. నా ఓపికని అలాగే ఉంచు, నా సహనాన్ని పరీక్షించుకో. లేకపోతే అందరికీ క్యారప్ అడ్రస్ మీ ఇల్లును, మీ ఇల్లు అంటే నా ఇల్లు కాదు, మీ అమ్మాయిల ఇల్లును. ఎప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. అది నేర్చుకుంటే ఎక్కడున్నా సరే. ఇటువినా 2 రూపాయలు చేతిలో ఉన్నాయనేసి మురిసిపోకూడదు. నేను ఎన్ని బొక్కలు, ఎన్ని అప్పులు, ఎన్ని తీరుస్తున్నానో అది నాకు తెలుసు. అవి చూస్తున్న మా అక్కలకు తెలుసు, మా అమ్మకి కూడా తెలుసు, నా చుట్టుపక్కల దిక్కుమాల వాళ్ళకి కూడా తెలుసు. నువ్వు చేసిన అప్పులకి నేను చేసిన అప్పులేం లేవు. వాళ్ళకి నేను టైం ఇచ్చాను. అది ఆ టైం అయితే నేనే పిల్లల్ని తీసుకుని చక్కన హ్యాపీగా ఊరు వదిలేసి వెళ్ళిపోతాను. అది వేరేలకు కాదు, నీకు దోలు తీర్చి వెళ్తానులే. ఆ 2 రోజులే ఊరు పడతాను అంతే. నువ్వేదో అనుకుంటున్నావు, ఏదో పని చేసుకున్నా. నేను ఇచ్చిన స్వేచ్ఛ అది, అర్థమైందా? నేను అనుకుంటే ఎలా ఉంటుందో చూపించనా?
ఆ? సింగినావా? సర్లే, కరెక్ట్గా 10 రోజులు ఓపి పట్టు. 10 రోజులు, 10 రోజులు ఓపి పట్టు. ఉం? అది లేకుండా చూడు, బండి మీద బొట్టు అది లేకుండా ఉన్నావు కదా, అలాగుండు. అది మొగుడు సచ్చాడు అనేసి. అది ఉం? నువ్వు 93,000 నీ బొక్కలో ఎలా దోలు తెచ్చాలో నాకు తెలియదా. నేను ప్రతి ఒక్కరికి ఏంట, ఎందుకు 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 అని ఆలోచిస్తున్నా. 93,000 ఎవడమంది ఇంకోటి సొమ్ము. ఏం చేసినావు? ఆ? నీ సరదా నేను తీరుతాను. నువ్వేదో అనుకుంటున్నావు. వెళ్ళాను, పిసికించుకుంటున్నా, తిరిగేసినాను ఇలాగనేసి. ఆడవాళ్ళు ఇది విన్నా సరే, ఇటువేనండి, నా పెళ్ళం తప్పు చేస్తే నేను దెబ్బలాడినాను. అది నా తప్పు కాదు, అది నా తప్పే కాదు. తప్పు చేయొద్దని చెప్పాను. అదే తప్పుడు దారిలో వెళ్తానంటే దానికి నేను చేతులు ఎత్తేసిన అంతే. ఎవరు బతుకులు ఆలవే. అక్కడ బతికినప్పుడు కూడా నా నెంబర్ పెట్టేసి నువ్వు అప్పులు చేసి నరకం చూపించకూడదు మొగుడికి. మొగుడికి నరకం చూపించకూడదు. ఇప్పుడు కొత్తగా ఇంకోటి వచ్చింది, నేను కూడా కేసు పెట్టవచ్చు ఆడోళ్ళ మీద. ఎక్కడున్నా సరే గుద్ద మీద తనుకుని తీసుకొస్తారు. ఆ స్థితి వారు తెచ్చుకోకుండా ఆ డబ్బులు ఏం చేసినావో దయించి ఎటువనండి. దాని పేరు సూరంపూడి దేవి, వానశెట్టి దేవి, తర్వాత పారుదేవి. ఈ కొట్టినా సరే వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో అయినా సరే, ఫేస్బుక్లో అయినా సరే, దేంట్లో అయినా సరే. ఇలాంటి దాన్ని చేరనివ్వద్దు. నా కొడుకుని కూడా చెప్పకుండా తీసుకుపోయింది అది. పెళ్ళి చేసుకున్నాను కానీ నాకు ఎప్పుడు ఏడిపే. ఇవ్వండి, ఒంటరి బతికే నాకు అంతే. ఇలాంటి వాళ్ళని చేరనివ్వద్దు. వీళ్ళు అప్పులు చేసేస్తారు ఎక్కడ పడితే అక్కడ. అర్థమైందా? అది దయించి ఇది అందరూ చూసుకోండి. అది దాన్ని మీకు క్లారిటీగా చెప్తున్నా. దేవి, పారు దేవి, ఇంకోటి సూరంపూడి పార్వతి. దాని పేరు వచ్చేస్తుందండి, వెంటనే వచ్చేస్తుంది. ఈ యదవల్ని చూడండి, ఇలాంటి వాళ్ళని చుట్టుపక్కల కూడా చేరనిచ్చారంటే మీ కాపురాలు, మీ బతుకులు నాశనం చేస్తుంది. అది నేను ఖచ్చితంగా చెప్తున్నా. దీన్ని ఎలాగో నేను అనుకుంటున్నాను, ఎలాగైనా సరే దీన్ని బొక్కలో పెట్టేస్తాను. కానీ ఏంటంటే టైం ఉంది. అది టైం ఉంది, బొక్కలో పెట్టేస్తాను కానీ టైం ఉంది. అది దీన్ని మామూలు పెట్టించడం కాదు. తెల్ల చీర, తెల్ల జాకెట్, తెల్ల లంగా, నా జీవితం ఆ తీరే వేరు. ఏమంటే బయట నేర్పిస్తే అర్థం పర్థం ఉంటుంది, మొగుడిని నేర్పిస్తే అందరూనే అర్థమే ఉందండి. దయించి ఆడవాళ్ళు ఇలాంటి యాదవులని చుట్టుపక్కల చేరనివ్వద్దు. అది మీరైనా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో దేంట్లో అన్న కొట్టండి, దాని పేరు వచ్చేస్తుంది, దాని ఫోటో కూడా వచ్చేస్తుంది. ఇలాంటి వాళ్ళని చేరనివ్వద్దు. మీ బతుకులు నాశనం చేస్తుంది, మీ చుట్టుపక్కల బతుకులు నాశనం చేస్తుంది. నేను ఇప్పుడు దాకా కష్టపడి వచ్చిన, బేవర్స్గా తిరిగి రాలేదు నేను. అది నేను ఇప్పుడు దాకా కష్టపడి వచ్చిన, బేవర్స్గా తిరిగి రాలేదు నేను. ఇదిగోండి మా షాప్లో మొత్తం. మళ్ళీ మీరు అనుకుంటారు అది బేవర్స్ది, ఇలా తాగేసి ఇలాగే. ఇదిగోండి, మీకు తెలియదు కదా ఒక బాధ ఏంటంది. ఇదిగోండి, అది చిన్న డైలాగ్ వేసిందండి. ఆడవాళ్ళు పడుకుంటే డబ్బులు వచ్చేస్తే, ఏదో కష్టపడితే పిసికించుకుంటే. ఇవ్వండి, నేను కూడా కష్టపడిన సొమ్మే కానీ నా తీరు వేరేది. ఇదిగోండి, ఎందుకంటే ఆడవాళ్ళు బరి తెగించినట్టు మగవారు తెగించలేరండి. అది పిల్లలుంటే అసలు తెగించలేరు తెలుసా.
కానీ ఎంతైనా ఓపి పడుతుంది. దాని సినిమా చూసేంతవరకు నేను ఓపి పడుతున్నా తెలుసా. నేను మనసులో టార్గెట్ పెట్టుకున్నాను, అది అయిపోతే దీని సంగతి ఏటో ఇవన్నీ చూపిస్తానులేండి. ఉం? సరే, ఓకే అయితే బాయ్. కానీ ఇటు చూడండి, నేను ఏదో తప్పుడుగా మాట్లాడితే క్షమించండి. ఇదిగోండి, ఈరోజు నాకు అంత లాసే. అవి వాళ్ళ తెలీదు, కష్టపడ్డా తెచ్చాడా లేదా ఇవే తెలుస్తాయి వాళ్ళకి. ఉం? ఆ పెట్టుబడులు ఇవి వాళ్ళకి తెలియదు కదా. ఎందుకంటే 150 రూపాయలకి పని చేస్తారు, 400 పని చేస్తారు, వీలైతే ఇంటికి వెళ్ళి 1000 రూపాయలు కూడా పని చేయించుకుంటారు. అది దోలెక్కి. అది అలాంటి బాధలు నాకు తెలియదు. నేను ఆడదాన్ని కాదు కదా, మగవాడిని. ఓకే, హ్యాపీ గుడ్ నైట్.